పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నగరవాసులకు ప్రత్యేక రుచులను అందిస్తున్న దిల్సే హైదరాబాదీ హలీం విక్రయ కేంద్రం ఆదివారం ఆసిలిమెట్ట జంక్షన్ సమీపంలోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నిర్వాహకుడు షేక్ జుబేర్ నాణ్యమైన రుచికరమైన హలీంను అందిస్తూ ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాసం పాటించి సాయంత్రం ఉపవాస విరమణ సమయంలో హలీంను తీసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. హలీం నిర్వాహకుడు షేక్ జుబేర్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా విశాఖవాసుల ప్రేమాభిమానాలతో హలీం విక్రయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రతి సంవత్సరం జగదాంబ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసే ఈ హలీం కేంద్రాన్ని ఈ ఏడాది ట్రాఫిక్ పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఆసిల్మెట్ట జంక్షన్ సమీపంలోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్ వద్దకు మార్పు చేసినట్లు వెల్లడించారు. వినియోగదారులకు సౌకర్యవంతమైన పార్కింగ్ మరియు విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల శ్రీను లీలావతి, టీడీపీ 31వ వార్డు అధ్యక్షుడు బత్తిన నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు, విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రంజాన్ ఇంచుమించుగా ప్రవేశించే టైము, మత సామరస్యంగా రంజాను మహమ్మదీ మతస్థులు, ముస్లిం సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆచార వ్యవహారాల్లో భాగంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తినకుండా రంజాన్ని కఠోరంగా పాటించి హలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్, న్యూట్రిషియస్ వాల్యూస్, లేట్గా డైజెస్ట్ అయ్యే విధానం, కొంతసేపు ఈ ఉపవాస దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బహుశా ఇది డిజైన్ చేస్తుంటారు. దీన్ని విశాఖపట్నంలో 15 సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జుబేర్ గారు హైదరాబాదు తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి సోదరిమణులకి పరిచయం చేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. చూడొస్తే నేనే 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను, 5 ఇయర్స్ నుంచి. సో ఇది ఈరోజు శుభముహూర్తంగా భావించి ఈయన ఓపెన్ చేయడం జరిగింది. దానిలో మేము కంటిన్యూగా భాగస్వాములు అయినందుకు మేము సంతోషంగా ఉన్నాము. ముస్లిం సోదరులకి రంజాన్ శుభ సందర్భంగా అంతా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని, ఆ మానవాళికి ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు, ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ విడిపోయిన రాష్ట్రానికి మెండుగా ఆశీస్సులుండి రాజధాని నిర్మాణంలో కానీ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమంలో కూడా విశాఖపట్నం పురోగమనం దిశగా పయనించే విధంగా ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వామైనందుకు జుబేర్ గారికి ఈ వ్యాపారం దేదీప్యమానంగా వెళ్ళి దినదిన ప్రబద్ధమానంగా ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మా నవీన్ గారికి అందరికి కూడా, మా కార్యకర్తలు కానీ మిగతా ముస్లిం సోదరులు సోదరిమణులు అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. షేక్ జుబేర్ దిల్సే హైదరాబాదీ హలీం గత 14 ఇయర్స్ నుండి ఒక దిగ్విజయంగా మంచి విజయాన్ని సాధిస్తూ 15 ఇయర్స్లో అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు మా గురువర్యులైన సీతంరాజు సుధాకర్ గారు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గారు ఈరోజు వచ్చి నా స్టాల్ని ఓపెన్ చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా, ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది 5వ సంవత్సరం ఆయన రావడం, నన్ను ఆశీర్వదించడం. ఇక్కడ రంజాన్ వాతావరణం చాలా హ్యాపీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేసేవాడిని. ఈ సంవత్సరం ఆసిల్మెట్ట జంక్షన్ మన కేఏ పాల్ కన్వర్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి పార్కింగ్ ప్రాబ్లం కానీ
ఎటువంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ కోసం ముఖ్యంగా హ్యాపీగా ఎలాగైతే ఇక్కడ స్టూడెంట్స్ మన ఫ్యామిలీస్ ఒక గెట్ టుగెదర్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మంచి కలయికతోని ఒక ఫ్యామిలీ లైట్ పిటి పార్టీగా మంచి పిక్నిక్ వాతావరణం మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసేవారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుందని మొత్తం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ మన కాల్ సెంటర్స్ గ్రూప్స్ కానీ ఈ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఇక్కడ తింటుంటే వాళ్ళు తినిన తర్వాత బాగుంది అనగానే మనసు చాలా హ్యాపీగా ఉదయం నుండి కష్టపడిన కష్టానికి ఫలితం దక్కినట్టుగా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా నాకు బాగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్సే హైదరాబాదీ హలీం తరపు నుండి మా గురువుగారి తరపు నుండి అందరి తరపు నుండి రంజాన్ ముబారక్.